హాయ్ అందరికీ. ఈరోజు వచ్చేసి రెసిపీ రాగి పిండితో దోశ. ఇలా చేస్తే సూపర్ ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. క్రిస్పీగా టేస్టీగా సూపర్ ఉంది. రాగి దోశ. ఈరోజు వచ్చేసి రాగి దోశకు కొలతలు ఎలా తీసుకుందామో చూద్దాం. ఒక కప్పు రాగులు వేసుకున్నాను. ఇదే కప్పుతో నేను 2 కప్పులు రాగులు తీసుకున్నాను. 1 కప్పు మినపప్పు తీసుకున్నాను, గుండు పప్పు. ఇదంతా శనగపప్పు. కలర్ కోసం మెంతులు వేసుకుంటున్నాను. 1/2 కప్ అంతా బియ్యం తీసుకుంటున్నాను. మంచిగా కడిగేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ మంచిగా కడిగేసుకొని 5 to 6 అవర్స్ నానబెట్టేసుకోవాలి. 6 అవర్స్ అవుతుంది నానబెట్టేసి. ఇదిగో మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని ఇలా అంతా మిక్సీ పట్టేసుకోవాలి సన్నగా. వెడల్పు గిన్నె తీసుకుంటే పిండి పొంగినా కానీ దాంట్లోనే ఉంటుందని చెప్పేసి పెద్ద గిన్నె తీసుకున్నాను. మూత పెట్టేసుకొని రాత్రి మిక్సీ పట్టుకుంది ఇలా అవుతుంది కదా, మొత్తం కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇలా సపరేట్ తీసుకొని కొద్దిగా అంత సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి. కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. పిండి ఇలా కలుపుకోవాలి. ఇలా నేనైతే కప్పుతో వేస్తున్నాను. మీరు స్పూన్తో అలవాటు ఉంటే స్పూన్తో వేసుకోండి. ఇలా పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇలా కాలిన కొద్దిగా సైడ్కి లేస్తుంది చూడండి.